సంతోషి గంభీర్పూర్ గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా. ఈ ఆర్టీకి రావడానికి కారణం మాకు ఆల్రెడీ యూనిఫామ్ మా ఊరికి వచ్చినాయి. వస్తే ఎవ్వరు కూడా మాకు ఆల్రెడీగా చెప్పలేదు. మేము తీసుకున్నాం సార్, మేము కుడతామంటే ముందుకు ఎవరు రాలన్నమాట. గంభీర్పూర్ నుంచి మేమిద్దరం ముందుకెళ్ళి సార్తో మాట్లాడి యూనిఫామ్ తెచ్చినాం. 500 యూనిఫామ్ కుట్టినాం. నాతో పాటు ఇంకో నలుగురు వచ్చిరు. మేము నలుగురం వాళ్ళిద్దరు అట్లా 6 కలిసి యూనిఫామ్ 500 యూనిఫామ్ కుట్టినాం. ఆ తర్వాత మాకు ఒకటే ఆలోచన ఉంది. తర్వాత మా ఆర్మీ వల్ల కాకుండా మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ కుట్టడం రావాలి. కుట్టడం ద్వారా వాళ్ళకి వచ్చే ఉపయోగాలు తెలియాలి అన్న దాని ప్రకారం మేము ఆలోచించి సిద్దిపేట ఆర్సీకి వాళ్ళకి ఫోన్ చేసినాం. చేస్తే అక్కడ రాజకీయంగా డైరెక్టర్ సార్ మాట్లాడిండు. తర్వాత మాకు మేడం గారిని పరిచయం చేసిర్రు. సరే మేము ఇప్పటికి మేము పంపిస్తాం, మీ అందరి యూనిఫామ్ గురించి నేర్పడం జరుగుతుంది అని ఇద్దరం కలిసి సార్ ఫోన్ చేసి సార్ ద్వారా ఈ 35 మంది ట్రైనింగ్ మన గంభీర్పూర్కి రావడం ఆర్సీకి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మా ఊరు ఒక ఇది వాట్సాప్లో చూడడం జరిగింది. వాట్సాప్లో విష్ణుప్రియ మేడం గారు పెట్టడం వల్ల వాట్సాప్లో ఈ ఫ్రీ ట్రైనింగ్ అనేది పెట్టారు. నేను విష్ణుప్రియ మేడం గారికి కాల్ చేశాను. కాల్ చేస్తే మేడం అక్కడ 30 మెంబర్స్ 35 మెంబర్స్ అయినట్టయితే మీ ఊరికే వస్తుందని చెప్పారు. చెప్పడం వల్ల అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. 30 మెంబర్స్ అయిన తర్వాత నాగరాజ్ సారు, రజిత మేడం గారు, మళ్ళీ మన డైరెక్టర్ సార్ అభినందన సార్కి కాల్ చేసాం. కాల్ చేయడం వల్ల సార్ అన్నారు వస్తుంది అని చెప్పారు. 1 మంత్ పట్టింది ఇది ట్రై చేయడం, ఇది చేయడం గ్యాదర్ చేయడానికి 1 మంత్ పట్టింది. 1 మంత్ తర్వాత సార్ వచ్చి మేడం అసలు దొరకరు, ఒక 1 వీక్ దొరకడం కూడా అసలు చాలా కష్టం మేడం. ప్రతి ఒక్క వారం కూడా అసలు ఖాళీ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా ఎక్కడెక్కడో చెప్తూ వస్తున్నారు. మేడం అసలు మా ఊరికి వచ్చిందంటే చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. మా ఊరు అనేది మారుమూల గ్రామం, దుబ్బాక మండలంలో ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామానికి వచ్చింది అనేది అసలు మా అందరి అదృష్టం అండి. మాకు కూడా మేము ఇదివరకే మగ్గం నేర్చుకున్నాము ఇదే ఆర్సీటీలో. నేర్చుకున్న తర్వాత కూడా మాకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ 30 మెంబర్స్కి మాత్రం సర్టిఫికేట్ ఇస్తారని కూడా చెప్పారు. ఇక్కడ ఫ్రీగా క్లాస్ ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా వాళ్ళే నేర్పిస్తున్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఆర్సీటీ వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలిసేలా చేస్తున్నందుకు కూడా చాలా వీడియో తీస్తే మీరు తీయకండి. ఓకే, వీడియో తీసి అందరూ చేతులు పైకి ఎట్టండి. అందరూ లెఫ్ట్ వాడాలి, లెఫ్ట్కి ఓకే ఓకే లెఫ్ట్ అటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఏం కాదులే అది కవర్ చేద్దాం వీడియోలో. ఓకే, అందరూ ఒకసారి ఎంచే పైకి ఎత్తండి గట్టిగా. నా పండరా మళ్ళీ ఇప్పుడు చేతి పైకి ఎత్తండి. ఇప్పుడు చేతి పైకి ఎత్తండి. ఓకే, ఒకసారి గట్టిగా కిందికి చేతులను ఎస్బీఐ యూపీఐ ఆబ్జెక్ట్ అనేది గట్టిగా మళ్ళీ ఒకసారి ఓకేనా. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేటలో కోట్లింగల్ టెంపుల్లో యూబీఐ ఆర్సీటీ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఎస్హెచ్జి కింద ఇక్కడ జనరల్ ఈడిపి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఎస్హెచ్జి మహిళలకి అందరికీ కూడాను స్కూల్ యూనిఫామ్ అలా కుట్టాలి అని నేర్పించడానికి 5 రోజుల ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఇది 4వ రోజు. ఈ 4 రోజుల్లో వీళ్ళు స్కూల్ యూనిఫామ్ స్కర్ట్, తర్వాత స్కూల్ యూనిఫామ్ నెక్కరు, స్కూల్ యూనిఫామ్ ప్యాంటు, స్కూల్ యూనిఫామ్ షర్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు స్కూల్ యూనిఫామ్ షర్ట్ క్లాస్ జరగబోతుంది. ఈ రోజుతో మనకు ఈ యూనిఫామ్స్ కుట్టడం పూర్తవుతాయి. ఇంకా రేపు ఈడిపి క్లాస్ జరుగుతాయి. ఈ స్కూల్ యూనిఫామ్స్ ఎలా అయితే నేర్చుకున్నారో వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే బిజినెస్ ఎలా చేయాలి అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక అది సార్ వాళ్ళు ఇస్తారు. మా డైరెక్టర్ గారి పేరు రాజలింగం సార్. మా డైరెక్టర్ సార్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళకి ఫ్రీ క్లాస్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మమ్మల్ని పంపించారు మా ఆఫీస్ సిబ్బంది కూడాను. ఇక్కడ నారాజ్ సార్ కోర్స్ కోఆర్డినేటర్, ఇలా మాకు కోర్స్ కోఆర్డినేటర్లు కూడా ఉంటారు. ఏ కోర్స్ సంబంధించిన అవి కావాలన్నా వాళ్ళే మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎలా కుడుతున్నారు, ఎలా చేస్తున్నారు అని రోజు మార్నింగ్ తెలుసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. మరి 5 రోజుల్లో వస్తుందా అంటే ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ కుట్టే వాళ్ళు, టైలరింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పిలిచి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి స్పెషల్ గా ఈ స్కూల్ యూనిఫామ్ నెక్కరు, షర్ట్, స్కూల్ యూనిఫామ్ స్కర్ట్, బాడీ ఫ్రాక్ ఇలాంటివి నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏవైతే స్కూల్ యూనిఫామ్స్ అందిస్తున్నారో వీళ్ళకు ఉపాధి కోసము వీళ్ళు సొంతంగా కట్ చేసుకొని కుట్టడం కావచ్చు, లేదా కట్ చేసిన ముక్కలు తెచ్చుకొని రోజుకు ఎన్ని కుడితే అంత ఇన్కమ్ వీళ్ళకు ఉంటుంది. ఎక్కువ కుడితే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఒకప్పుడు 40 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 70 రూపీస్ ఇస్తున్నారంట. అప్పుడు క్లారిటీగా తెలియదు. కానీ ఒకవేళ 50 రూపీస్ అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రతిరోజు కనీసం ఒక 10 నుంచి 15 వరకు కనీసం ఒక 10 కుట్టుకున్నా కానీ వీళ్ళకి ఒక 500 ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వీళ్ళకి కోరుకుంటే ఒక రోజుకు 20 కుట్టే కెపాసిటీ మామూలుగా అయితే మిషన్ స్పీడ్ గా ఉంటే రోజుకి 20 ఈజీగా కుట్టచ్చు. అంటే 500 నుంచి ఒక్కొక్కరు 800, 900, 1000 రూపాయల వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు వీళ్ళకు ఈ కుట్టడము స్కూల్ యూనిఫామ్స్ రాదు కాబట్టి ఇక్కడ ఈ ట్రైనింగ్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఒక మంచి ఉపాధి కలిగించాలనేదే మా సంస్థ యొక్క ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చినందుకు యూనియన్ బ్యాంక్ ద్వారా మరియు మా ప్రత్యేకంగా ఇక్కడున్న అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్దిపేటలో నుంచి ఇక్కడికి తీసుకురావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా ఊరికి రావడం ద్వారా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా అందరు ఇంతమంది ఎక్కడో మూలవాడి ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ ఇచ్చి వీళ్ళకు కూడా కమ్యూనికేషన్ కల్పించారు, మంచి స్కిల్స్ నేర్పించారు. స్కిల్స్లో మంచి తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశారు. ఇప్పటిదాకా అంటే అందరికీ బ్లౌజ్ కుట్టడం, వేరే వేరే వర్క్స్, స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం అనేది చాలా రేర్గా తెలిసింది. కానీ ఇప్పుడు నేర్చుకున్నాము, చాలా బాగా అనిపించింది. ప్యాంట్ కుట్టడం కూడా నేర్పించారు, రన్నింగ్లో ఉంది. ప్యాంట్ కూడా ఆల్మోస్ట్